లేదు లేదని పర్సు గుంజుకోబోతున్నారు. సో గుంజుకోబోతుంటే ఇప్పుడు ఇంకా నేనేం చేశాను, చేసి ఇట్లా పట్టుకున్న చొక్కా. ఓకే. అయితే దిస్ ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్ మాఫియా దట్ ఈస్ దేర్. ఓకే. వాళ్ళ మనుషులు ఒక 6-7 చుట్టూ ఉంటారు. సో నేను చొక్కా పట్టుకుని చేసి చేయకపోతే దగ్గరలో ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చి ఇంకా అంటే హెయిర్ కట్ అట్లా ఉంది కాబట్టి వచ్చి వీళ్ళందరినీ తరిమి చేసి, సో అలా హెయిర్ కట్కి వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేస్తానని చెప్పి ఫేస్ వాష్ అంటే సరే చేయమన్నా. ఇంకా వాడు ఆ ఫేస్ వాష్ గంట చేసి రుద్దటం. సో అంటే తర్వాత దాన్ని ఫేషియల్ కింద వాడు కన్వర్ట్ చేసి ఇవన్నీ మనం అడగకపోయినా 2500 బిల్ అన్నాడు. సో నేనేం చేశాను అంటే టాక్టికల్గా నా దగ్గర పర్స్ తీసుకురాలేదు, సో అంత అమౌంట్ లేవు, నేను తక్కువే తెచ్చాను, నువ్వు కానీ నాతో వస్తే నేను రూమ్లో ఉన్నాయి మనీ తీసిస్తాను. ఆయన మాట్లాడే లోపల నేను ఢిల్లీ పోలీస్కి ఫోన్ చేసి పిలిపించా. ఓకే. సరే తక్కువగా వస్తున్నాయి కానీ తీసుకున్నాను నేను బుక్స్, స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి చూసినా మధ్యలో కొన్ని పేజెస్ లేవు. వాళ్ళు మనల్ని ఏమంటారంటే మద్రాసి అంటుంటారు. అయితే ఈ ఢిల్లీ మెట్రో చాలా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది కమ్యూనికేషన్ అనేది దాంతో చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరికి నాకు తెలిసిన వాళ్ళకి టీబీ ఇన్ఫెక్ట్ అయింది. ఓకే. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఎందుకంటే ఈ ట్రైన్లో ఎవ్రీడే ఎవరు ఎట్లా పోతుంటారో తెలీదు. ఈ కఫ్ వాళ్ళకి కొద్దిగా ఢిల్లీలో చాలా సివిక్ సెన్స్ తక్కువ ఉంటుంది. ఇలా రకరకాలు అసలు అందుకే నాకు ఢిల్లీ అంటే అసలు అసహ్యం. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి ఎవరికి వెళ్ళొద్దని చెప్తా. నా బంధువులు 2-3 అడిగినా నేను చెప్పే వాళ్ళకి వెళ్ళకండి అని. కానీ సివిల్స్లో ర్యాంక్ కొట్టాలంటే ఢిల్లీకి వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారంటే నథింగ్ అని అంటున్నారు. ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఇక్కడ కూడా మనకంటే ఉన్న నాలెడ్జ్ కంటే తక్కువే ఉంటుంది. రెండోది ఐఐటిఎన్స్ కాదు, మనం కూడా క్లియర్ చేయొచ్చు. ఈ రెండే నేర్చుకున్నా అక్కడ. ఓకే అంతే. అంటే ఎవరైనా మోసం చేయడం కానీ మోసం చేశారు ఢిల్లీలో. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. సో ఢిల్లీ ఫస్ట్ డే నేను ట్రైన్ దిగి బయటకు రాగానే దే కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్. అవును. వచ్చి పిల్లలకి డొనేషన్ స్కూల్ పిల్లలకి అని అడిగారు. సో సంభవం మనకి ఎలా ఉంటుంది, మనం చదువుకోవడానికి వచ్చాము, స్కూల్ పిల్లలకి డొనేషన్ అంటే ఓకే ఇద్దామనే ఉంటుంది. సో మనం ఇట్లా వాలెట్ తీసి దానిలోంచి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలనుకుంటాం. అలా తీసి నేను ఇస్తుంటే లేదే 10 రూపీస్ కాదు మినిమం అమౌంట్ ఉండాలా అని. సరే ఇంకేంటి నెక్స్ట్ 50 రూపీస్ అది తీసి ఇస్తుంటే నో 50 కూడా కాదు, మరి ఇంకెంతంటే 500 మినిమం. अरे डू यू नो द मीनिंग ऑफ चैरिटी को द चैरिटी का मीनिंग पता है क्या అని చెప్పన్నా. లేదని పర్సు గుంజుకోబోతున్నారు. సో గుంజుకోబోతుంటే ఇప్పుడు ఇంకా నేనేం చేశాను, చేసి ఇట్లా పట్టుకున్న చొక్కా. ఓకే. అయితే దిస్ ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్ మాఫియా దట్ ఈస్ దేర్. ఓకే. వాళ్ళ మనుషులు ఒక 6-7 చుట్టూ ఉంటారు. వాళ్ళు వచ్చి రౌండప్ చేశారు. సో ఇది చేసిన తర్వాత నేను అప్పటికి నాకు మంచి పోలీసు కట్టింగ్ ఉంది అండ్ మన పోలీసు పర్సనాలిటీ. సో నేను చొక్కా పట్టుకుని చేయకపోతే దగ్గరలో ఒక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చి ఇంకా అంటే హెయిర్ కట్ అట్లా ఉంది కాబట్టి వచ్చి వీళ్ళందరినీ తరిమి చేసి నీకు చెప్పాడు వాళ్ళు ఇట్లాగే ఉంటారు మాఫియా, డోంట్ గివ్ మనీ అని చెప్పి. అదొకటి. రెండోది మనం హెయిర్ కట్కి వెళ్తాం. నేను హెయిర్ కట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఫేస్ వాష్ చేస్తా అంటారు. సో మనకేంటి లాంగ్వేజ్ బేసిక్గా హిందీ అనేటువంటిది అంత తెలియదు. సో మనం ఎట్లా తోడా హిందీ అలా ఇప్పుడు నాకు వచ్చు బాగానే, అప్పుడు వచ్చేది కాదు. సో అలా హెయిర్ కట్కి వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేస్తా అని చెప్పి ఫేస్ వాష్ అంటే సరే చేయమన్నా. ఇంకా వాడు ఆ ఫేస్ వాష్ గంట చేసి రుద్దటం. సో అంటే తర్వాత దాన్ని ఫేషియల్ కింద వాడు కన్వర్ట్ చేసి ఇవన్నీ మనం అడగకపోయినా 2500 బిల్ అన్నాడు. సో మనం స్టూడెంట్ ఏజ్లో ఉంటాం అండ్ ఒక్కసారి అంత బిల్ చెప్పినప్పుడు అసలు ఏం చేసావు అంటే అవును నువ్వే చెప్పావు కదా అని. ఓకే సరే ఇట్లా కాదు కదా, నువ్వు నాకు ముందు ప్రైస్ చెప్పాలా అండాలి, దాన్ని చేయాలి కదా. లేదు ఇది ఇంతే అదంతే అన్న. ఇంక వీళ్ళు కూడా ఒక మాఫియా. వాళ్ళు వచ్చి 3 షాపులు కలిసి వచ్చి పే చేయాల్సిందే ఇంకంతే అన్నారు. సో బేసిక్గా మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉంటారు. భయం కూడా ఉంటుంది, ఏం చేస్తారో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. సో నేనేం చేశాను అంటే టాక్టికల్గా నా దగ్గర పర్స్ తీసుకురాలేదు, సో అంత అమౌంట్ లేవు, నేను తక్కువే తెచ్చాను, నువ్వు కానీ నాతో వస్తే నేను రూమ్లో ఉన్నాయి మనీ తీసిస్తాను. అక్కడి నుంచి కొంత డిస్టెన్స్
అయితే అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఒక్కళ్ళు రాకుండా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఇంకా తీసుకెళ్ళి అక్కడ మా ఓనరు, అదే నేను ఎక్కడైతే రెంట్కుంటే ఆ ఓనరు వెళ్ళి ఇష్యూ చెప్పి ఆయనకి ఇలా చేశారు అని. ఆయన మాట్లాడే లోపల నేను ఢిల్లీ పోలీస్కి ఫోన్ చేసి పిలిపించా. ఓకే. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగే చీటింగ్ చేస్తుంటారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు వారించి, సో పోలీసు వాళ్ళు వారిస్తున్నా కానీ వాళ్ళు ఇంట్లో సార్ మేము సర్వీస్ చేసామని, ఇంకా పోలీసు వాళ్ళు దాన్ని 400 ఇవ్వండి అని చెప్పి దాన్ని సెటిల్ చేయడం జరిగింది. ఓకే. 400ది 2500 అడిగారు. ఓకే. సో మళ్ళీ వాళ్ళు కూడా ఎట్లా ఉంటుంది అని చెప్పి, సో అక్కడ అది వాజిరాము బడా బజార్ అంటారు, దాని ఆపోజిట్లో ఈ మధ్యలో ఉంటాయి, అంటే రోడ్డుకి ఇటువైపు బడా బజార్ అంటారు, అవతల వైపుకి కరోల్బాగ్ ఏరియాలో. అసలు ఢిల్లీ అంతా స్కామ్స్. ఓకే. తర్వాత ఇంకా స్కామ్స్, అక్కడ మండే మార్కెట్ అని ఒకటి ఉంటుంది. బేసికల్లీ అక్కడ బుక్స్ తక్కువ దొరుకుతాయని చెప్పారు మా సీనియర్స్. సరే వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. బుక్స్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ తక్కువే ఉంటాయి. మామూలుగా కొన్ని బుక్స్ అంటే బ్రాండెడ్ అంటే కంపెనీ బుక్స్ వస్తే మనకి 400, 600 అట్లా ఉంటాయి, 450. వీళ్ళు ఏం చేస్తారు, 100, 150కి ఇచ్చేస్తారు. ఓకే. సరే తక్కువగా వస్తున్నాయి కానీ తీసుకున్నాను నేను బుక్స్, స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి చూసినా మధ్యలో కొన్ని పేజెస్ లేవు. ఇదొక రకమైన స్కామ్. అవేంటి, పైరేటెడ్ బుక్స్ అవి. ఓకే. సో తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఏంది భయ్యా దీంట్లో పేజెస్ లేవంటే, రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు ఓకే అన్నారు. చూసారా? సో మరి ఏంది అంటే, నువ్వు చూసుకోవాలి, తీసుకున్నప్పుడే చూసుకోవాలి కదా అన్నారు. ఎట్లా చూసుకుంటారు, పేజీ చూడండి. సరే ఇంకా ఓకే పోయింది, ఇది ఏ జన్మలోనూ బాకీలే అని చెప్పి వాడికే ఇచ్చేసా, బుక్ ఆడే పడేసి వచ్చేసా. సో ఇలా మీకు మోసం జరగని ప్లేస్ అనేటువంటిది ఉండదు ఓకే ఢిల్లీలో. అది కూడా మీరు అట్లా ఇంకా ఇన్నోసెంట్ అంటే సౌత్ ఇండియన్ అంటే ఇంకా టార్గెట్ చేస్తారు. ఓకే. సో ఒకరోజు నైట్ 12 o'clockకి నేను వాజ్ సపోజ్ టు హ్యావ్ సంథింగ్ అంటే ఫుడ్ ఏదో తెచ్చుకోవడానికి కిందకి వెళ్ళా. వాళ్ళు మనల్ని ఏమంటారంటే ఏ మద్రాసి అంటుంటారు. ఓకే. సో మన అపీరెన్స్, మనం మాట్లాడే ఇది చూసి, సో నైట్ 12 and all హేళన చేస్తూ ఉంటారు. హేళన. ఓకే. ఏ మద్రాసి అంటారు. సో నాకు మామూలుగానే కొద్దిగా అప్పటికే ఇది షార్ట్ టెంపర్ కట్టావు, ఎవడరా నీకు మద్రాసి అది ఇది అని చెప్పి నేను ఇదయ్యా. అయితే ఇంకా వాళ్ళు మాట్లాడుకుని వచ్చారు. వస్తే మళ్ళీ సేమ్ టైం పోలీసు నైట్ పెట్రోలింగ్ వచ్చింది. ఓకే. సో సంహౌ ఆ పోలీస్ అఫిలియేషన్ అది అండ్ ఆ పోలీస్ కనెక్షన్ అనేటువంటిది సంహౌ. ఇంకోటి ఇలా ఢిల్లీ అనేది ఇది ఉంటుంది. ఇంకొక స్కామ్ ఒకటి, ఫుడ్ ఇప్పుడంటే మంత్లీకి ఇంత పే చేస్తే మన రూమ్ దగ్గరికి డెలివరీ చేస్తారు. ఓకే. వాడు ఒకడు శాంపిల్ తీసుకోండి, ఒక 4 days తీసుకున్నాను. సరే 4 days తీసుకున్నాం, బాగా ఉంది. సో దానికి సరే 1 month సబ్స్క్రిప్షన్ కట్టే. 1 month సబ్స్క్రిప్షన్ కట్టిన తర్వాత ఒక 1 week డెలివరీ చేశారు. తర్వాత ఇంక జంపు. ఓకే. ఇది ఒక రకమైన స్కామ్. ఎంత కట్టారు మీరు? అప్పుడే అంత 2500 ఏమో వచ్చింది. అంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, సో మధ్యాహ్నం మనం ప్రిపేర్ చేసుకోలేం. అందుకని మధ్యాహ్నం ఒక పూట, 3 పూటలకి అంటే మధ్యాహ్నం మంత్కి. ఇది ఒక రకమైన స్కామ్. సో ఇట్లా ఓకే ఇలా జరుగుతూ ఉంటాయి అవి. మీరు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనం అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ మనకు కొంతమంది కలుస్తారు. ఎవరన్నా మీతో నేను ఢిల్లీకి వెళ్ళి ప్రిపేర్ అవుతా అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నేను ఫస్ట్ చెప్పా, రే బాబు ఢిల్లీకి వదాను, నీకు వదాను, మాకు రా. అండ్ ఇంకొకటి, ఢిల్లీలో మాకు కొంతమంది ఫ్రెండ్స్కి ఈ ఢిల్లీ మెట్రో ఉంటుంది కదా, సో ఢిల్లీ మెట్రోలో కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కరోల్బాగ్ అండ్ వారెన్లో రెంట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఓకే. దాని పక్కన పటేల్ నగర్, ఈ జెండేవాల ఇటువంటి ఏరియాస్లో రెంట్ తక్కువ ఉంటాయి. ఓకే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రెంట్కి తీసుకొని రూమ్లు అక్కడ ఉంటూ మెట్రోలో కమ్యూట్ చేస్తూ ఉంటారు క్లాస్ రూమ్స్కి. అయితే ఈ ఢిల్లీ మెట్రో చాలా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది కమ్యూటేషన్ అనేది దాంతో చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరికి నాకు తెలిసిన వాళ్ళకి టీబీ ఇన్ఫెక్ట్ అయింది. ఓకే. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఎందుకంటే ఈ ట్రైన్లో ఎవ్రీడే ఎవరు ఎట్లా పోతుంటారో తెలీదు. ఈ కఫ్ వాళ్ళకి కొద్దిగా ఢిల్లీలో చాలా సివిక్ సెన్స్ తక్కువ ఉంటుంది. వాడు పాన్ పరాగ్ తింటారు, రోడ్డు మీద వస్తుంటాడు, ఎట్లా పడితే అట్లా ఉంటారు, మడ్డిగా ఉంటారు. ఫుడ్కి అసలు హైజీన్ అనేది మెయింటైన్ చేయరు, రకరకాలు. సో అలా ఇంకా నాకు ఇవన్నీ చూసి పొల్యూషన్ కూడా ఎక్కువ. సో మనకి తెలియకుండానే పొల్యూషన్ ఇది ఉంటుంది. సో ఇవన్నీ చూసి ఒక 3 to 4 months ఉన్నా, 4 months పైన ఉన్నా. ఓకే.
ఇంకా చలో హైదరాబాద్ అని చెప్పి వచ్చేసాను. ఓకే. సో అలా ఇలా ఢిల్లీ ఈజ్ హారబుల్. నేను వాళ్ళకి చెప్పాను, నువ్వు వద్దురా బాబు ఢిల్లీ వాళ్ళకు, కావాలంటే ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇక్కడ కూర్చొని శుభ్రంగా వినుకో, చాలా మంచిది అని చెప్పి. అయితే మీరు ఇంతకుముందు మీరు ఈ స్టోరీ అంతా చెప్పుకుంటారు, ఢిల్లీ స్టోరీ. సో మధ్యలో మీరు ఒకటి చెప్పారు, అంటే సెలూన్ షాప్లో ఇంకొక స్కామ్ చెప్పాలి. ఓకే. ఇంకొక స్కామ్ ఏంటంటే, మనం అడ్మిషన్స్ తీసుకునే టైంలో అడ్మిషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యామనుకో, బయటికి రాగానే మన లాంగ్వేజ్లో మాట్లాడదు, అన్న ఏపీనా మీరు తెలుగు అని చెప్పి. సో అవును ఏంటంటే, మీకు రూమ్ కావాలా, నేను చూపిస్తా అన్న, ఏమొద్దు మీరు రాండి చూపిస్తాను, మన తెలుగు వాళ్ళకి మీకు హెల్ప్ చేయకపోతే అలా. సో అదే సరే పా అని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాం. అంటే రూము బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, బ్రోకర్స్కి అటాచ్ చేస్తారు. బ్రోకర్స్కి అటాచ్ చేసిన తర్వాత బ్రోకర్ ఏం చేస్తాడు, రూమ్కి తీసుకెళ్తాడు. ఆడికి తీసుకెళ్ళి ఇదో రూమ్ ఇది అని చెప్పి చూపిస్తారు. చూపించిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలా అని చెప్తాడు. మనం అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 1 month కాదు 2 months అడ్వాన్స్ అంటాడు. 2 months అడ్వాన్స్ అన్నాక మనం 2 months అడ్వాన్స్ ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక 1 month అడ్వాన్స్ మొత్తం ఈ బ్రోకర్ తీసుకుంటాడు. ఓకే. ఓనర్కేమో 1 month అడ్వాన్స్ ఇస్తాడు. ఓకే. సో ఇచ్చి ఇలా చేస్తారు. అప్పుడు నాకు ఈ స్కామ్ గురించి నాకు ఆల్రెడీ మన వాళ్ళు చెప్పున్నారు. ఓకే. నాకు ఢిల్లీలో ఒక ఫ్రెండ్, ఆయన పేరు గుర్తురావట్లేదు, మల్లికార్జున ఏదో పేరు, ఒక అన్న పరిచయం అయితే ఆయన ఇట్లా జరుగుతాయి తమ్ముడు అని. సో నేనేం చేశానంటే, ఓకే ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో దాన్ని తీసుకొని ఓకే పదండి అని చెప్పి రూమ్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నాకు రూమ్ నచ్చింది, బట్ నాకు నచ్చలేదని చెప్పా. ఓకే. నచ్చలేదని చెప్పి వచ్చి ఇంకా ఆయన ఓకే నచ్చకపోతే ఇంకేం చేస్తాను ఇది అని చెప్పి అడ్వాన్స్ ఇవ్వం కదా. సో అది అయిపోయిన తర్వాత ఆ 1 day అన్న రూమ్లో ఉండి నెక్స్ట్ డే నేనే వెళ్ళా డైరెక్ట్ ఓనర్ దగ్గరికి. ఓకే. సో 1 month రెంట్ ఇచ్చి నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో ద ఓనర్ వాజ్ సో జనరస్. ఫస్ట్ లేదు ఏంటి బ్రోకర్ ద్వారా రావాలి అది అన్నాడు. నేను చెప్పా, సార్ మాకు ఫైనాన్షియల్ కండిషన్ ఇట్లా ఉంది, సో కొంచెం కన్సిడర్ చేయండి, సో ఏదైతే ఏముందని చెప్పంటే హీ వాజ్ సో జనరస్ అండ్ హీ గేవ్ మీ ద రూమ్. కాదు అంటే ఫస్ట్ ఓనర్ కూడా బ్రోకర్ నుంచి రావాలని చెప్పేసి ఎందుకంటాడు, ఆయన కావాల్సింది రెంటు, ఆయనకు ఆ ఇల్లు నిండితే చాలు, అంటే ఎవరన్నా రెంటర్స్ ఎవరైనా వస్తే ఇవ్వడానికి, కానీ ఆయన బ్రోకర్స్ త్రూ రావాలని చెప్పి. కానీ ఇప్పుడు నేనంటే ఎత్తుక్కుంటూ వెళ్ళాను. సో ప్రతిసారి అందరు స్టూడెంట్స్ని వెతుక్కోవడం కుదరదు వాళ్ళకి. ఓకే. సో అదే బ్రోకర్ అనుకోండి, సో వాళ్ళ రూమ్ ఖాళీ లేకుండా ఉంచుతూ ఉంటారు. ఓకే. సో దట్ ఈస్ వాళ్ళ కొల్యూజివ్ అనమాట. ఓకే. ఇలా రకరకాలు అసలు. అందుకే నాకు ఢిల్లీ అంటే అసలు అసహ్యం. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి ఎవరికి వెళ్ళొద్దని చెప్తా. నా బంధువులు 2-3 అడిగినా నేను చెప్పే వాళ్ళకి వెళ్ళకండి అని. కానీ డెస్పైట్ ఆఫ్ దట్ ఒకరిద్దరు వెళ్ళారు, దే ఫేస్ ద సిమిలర్ థింగ్ అండ్ రిటర్న్ బ్యాక్. వచ్చి మళ్ళీ మీతో చెప్పి ఉండొచ్చు, నేను చెప్పే కదరా అని. అయితే మొత్తానికి ఢిల్లీ స్టోరీ చెప్పినప్పుడు అంటే మీలో ఉన్న తెలివితేటలు అదేవిధంగా ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేసిరో నాకు కొన్ని అర్థమైనాయి. సో ఎక్కడంటే ఇప్పుడు సెలూన్ దగ్గర కూడా, సో ఇంటి దగ్గర ఉన్న డబ్బులు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి సో అక్కడ మీరు అది చేయడం. సో ఇదే మీరు ఇంటర్వ్యూ టైంలో సో వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మీరు ఎట్లా ఆన్సర్ ఇచ్చారు అదొక్కసారి మాకు. బట్ యూ నెవర్ థింక్ దట్ అది చాలా ట్రామా ఇస్తుంది, మెంటల్ ట్రామా, చాలా బాధ పెడుతుంది. సో మనం అరే ఇది ఏందరా అసలు ఇట్లా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియదు. అవును. సో ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తీసుకొస్తుంది. అండ్ ఇంకప్పటి నుంచి ప్రతిది కూడా డీటెయిల్గా అడిగి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆ ట్రామా కూడా గురయ్యా. సో అది మీకు కనిపించదు, మనం ఏదో టాక్టికల్గా ఉన్నాం అనుకుంటాం. కానీ సో సంహవ్ ఇప్పుడు మనం అంటే కొద్దిగా పోలీసులో ఉండబట్టి ఆ ధైర్యం అనేటువంటి కొంతమంది పిల్లలకి ఇప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేషన్ జస్ట్ లైక్ దట్ చేసి వెళ్తారు, వాళ్ళు ఇట్లాంటి ఓకే అని చెప్పి ఎందుకు లేకూడదు అని పే చేసేస్తారు. అది బట్ ఇట్ గివ్స్ ట్రామా, ఇన్సెక్యూరిటీ. సో తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ, సో ఇంటర్వ్యూలో కూడా ఇటువంటి ఐ మీన్ ఈ కాంటెక్స్ట్ అవన్నీ చిన్నవే కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు దీనికి అసలు సంబంధం ఉండదు. ఇంటర్వ్యూలో చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. సో అంటే దేశానికి సంబంధించిన సమస్యలు కానీ దేశానికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ కానీ వీటిని ఇంటర్వ్యూ బోర్డులో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో వీ షుడ్ నాట్ కంపేర్ the interview process that these street fights. Okay. So adi veru idi veru.